మార్కోపోలో ఉన్న ప్లేస్ని, అంటే అవి మ్యూజియం లాగా ఉన్నాయా లేకపోతే ఇప్పటికి ఎవరైనా యాత్రికులు ఉండొచ్చా? మార్కోపోలో తాషరాబాద్లో ఆ బార్డర్లో దిగి ఏ సత్రంలోనైతే ఆయన బస చేసిండో ఆ సత్రం చూడాలి అని నా కోరిక. అన్నట్టు వెళ్ళినా అక్కడ ఉన్నాను, ఆ ప్రాంతం అంతా చూసినాను. కిర్గిస్తాన్లో చేరుకున్నా అంటే చెంగీజ్ ఐత్మాతోవ్ మాతృదేశంలో నేను కాలు పెట్టిన. నాకు ఇష్టమైన రచయిత. అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక ఇండియన్ బాయ్ని చూసి పిలిచింది, క్యాబ్ వాళ్ళు తీసుకుపోతామంటుండ్రు, బట్ దిస్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్ పీపుల్. అక్కడ పోయేసరికి అది తవ్వేసరికి ఈ శవాలు, ఈ కంకళాలు, ఈ అస్థిపంజరాలన్నీ హైదరాబాద్ నుంచి 48లో వెళ్ళిపోయిన వాళ్ళు చార్మినార్ మీద ప్రేమతోటి అక్కడ ఇంకొక చార్మినార్, నకిలీ చార్మినార్ను నిర్మించారు. ఫర్గానా అని ఒక ప్లేస్ ఉంటుంది. దట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బాబర్. ఆయన అకార్డియన్ ఏం వాయిస్తున్నాడంటే, మేరా జూతా హై జాపానీ ఏ పట్లో ఇంగ్లిస్తాని. ఏంటిదేమో దొంగల్లాగా ఏటీఎం నుంచి దొంగతనం చేసి ఉరుకుతున్నాడు. పోలీసు వాళ్ళు చూసిందంటే ఈ డబ్బులు లాక్కోవటానికి మనల్ని బెదిరిస్తారు సార్. మనము 2,000-2,500 సంవత్సరాల క్రితమే మనకు మహాభారతము, రామాయణము ఉన్నదని మనం గొప్పగా చెప్తున్నాము. వీటితో పాటు సమానంగా కిర్గిస్తాన్లో మానస పురాణం ఉన్నది. ఈ యాత్రలు ఇవి జరిగినాయి. ఏమైనా స్నేహాలు? నేను ఇట్లా కాలేజీలో చదువుకుంటున్నా. నేను మా లెక్చరర్ రష్యన్, చాలా అందమైన మనిషి, అతన్ని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా. ఆ పిల్ల తన కథ అంతా చెప్పింది. ఇక యవ్వనులకు ఏం కష్టం ఉంటుంది, ప్రేమ తప్ప. నేను మా క్లాస్మేట్ను నేను ప్రేమిస్తున్నా, చాలా ఇష్టం అతనంటే. అతను నాతో మంచిగా ఉంటాడు కానీ మరి అతను వ్యక్తపరుస్తలేడు. నేను ఎట్లా వ్యక్తపరచాలి? ఓ మూర్ఖుడా, ప్రపంచం అంతా తిరుగు, ఇక ఈ జీవితం ఉండదు. జీవితం ఉన్నా ఇక ఈ యవ్వనం ఉండదు. ఇప్పుడు మీరు ఆ 3 రోజుల ఉజ్బెక్ పర్యటన అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మీ రెండవ మజిలీ, ఆ రోజు రాత్రికి 12 గంటలకు నాకు ఫ్లైటు. ఈ 3 రోజులు ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఎక్కువ చూడాలి అన్న ఆత్రం, బాగా ఆకలిగా ఉన్నవాడికి షడ్రసోపేతమైన భోజనం అక్కడ ఉంటే గబగబా తినాలి అని ఎట్లా ఆత్రపడతాడో, నేను ఒక యాత్రికుడిగా ఏ ఒక్క నిమిషం వేస్ట్ చేసినా చూడటము మిస్ అవుతా అన్న భయంతో అసలు ఎక్కడ హోటల్లో తినలేదు. పండ్లు అవి ఇవి రోడ్డు మీద ఏది దొరికితే అది తిని తిరగటమే, ప్రదేశాలు చూడటమే, ప్రజలతోటి వాళ్ళని చూడటము. 3 రోజులు సరైన నిద్ర లేక, రెస్ట్ లేక, బాగా అలసిపోయినా ఆఖరికి ఎయిర్పోర్ట్ చేరుకున్నా. 11 గంటలకు ఏమో చేరుకున్నా. 12 గంటలకు ఫ్లైటు. అయితే వెయిటింగ్ హాల్లో కూర్చున్నా. అందరు ప్రయాణికులు ఉన్నారు, నేను కూడా ఒక కుర్చీలో కూర్చున్నా. కూర్చుంటే మొద్దు నిద్ర వచ్చింది. అయ్యో, మొద్దు నిద్ర వచ్చిన తర్వాత సడన్గా మేల్కొనేసరికి అక్కడ ఎవరూ లేరు. ఆ ఎంట్రన్స్ వైపు చూస్తే అందరూ అటు విమానం వైపు వెళ్ళిపోయిండ్రు. నేను ఒక్కడనే ఉన్నా. అప్పుడు నేను ఆ బరువైన మూటలు, 62 ఏళ్ళ ఏజు, నాకు నడక కొంత ప్రాబ్లం కూడా ఉంటుంది, హడావుడిగా అవన్నీ మోసుకొని పోయి వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు ఫ్లైట్ ఎక్కి కిర్గిస్తాన్ క్యాపిటల్ బిష్కెక్ చేరుకున్న. తెల్లారి 4 గంటలకు ఏమో. ఫ్లైట్లో ఉన్నప్పుడు ఇట్లా చూసుకునేసరికి నా అద్దాలు లేవు. అయ్యో. అప్పుడు కుర్చీలో కూర్చొని ఇట్లా నిద్ర తూగేటప్పుడు అద్దాలు లూజ్ ఉండి పడిపోయినాయి. ఇక అద్దాలు లేకపోతే ఇక సగము దృష్టి లేనట్టే లెక్క. ఇటువంటి
లోన్లీ ప్లానెట్ గైడ్ ఇన్స్ట్రక్షన్స్లల్లా స్పేర్ అద్దాలు ఉండాలి ఎప్పుడైనా యాత్రలో. ఓకే. స్పేర్ అద్దాలు నా సూట్ కేసులో ఉన్నాయి. సూట్ కేసుకు లాక్ ఉన్నది, జేబుల నుంచి కీ. ఇంకా విమానంలోనే కూర్చున్నాను నేను. విమానంలో కూర్చొని ఆ కీ తీసి ఆ సూట్ కేసులో పెట్టడానికి నాకు చూపు పనిచేస్తలేదు. అయ్యో. ఆ పక్కన ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు పాకిస్తానీ పిల్లవాడు. ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్ ఇన్ బిష్కెక్. ఓకే. అప్పటికే జర దోస్తానా అయింది. ఇక పాకిస్తాన్ అంటే మన పిల్లగాడు కదా, మనలాగానే ఉంటారు కదా వాళ్ళు కూడా. అప్పుడు వానికి తాళం చేయి ఇచ్చి, వాడికి ఉర్దూ వచ్చు, పాకిస్తాన్ వాళ్ళకి ఉర్దూ వస్తుంది కదా. జర ఏ నికాలో పోయి మీరు ఆ చష్మా గిరిగా అంటే వాడు అది తీసి పెట్టిండు. ఇక నేను ఆ సూట్ కేసు, నా సామాను, మూట ముళ్ళే పట్టుకొని బిష్కెక్ ఎయిర్పోర్ట్లో దిగిన. ఉదయం 4 చలి. దిగిన తర్వాత అప్పుడు ఆ వెయిటింగ్ హాల్లో కూర్చొని ఇంకో అద్దాలు తీసుకొని అప్పుడు పెట్టుకున్నాం. సో ప్రయాణంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇంకోటి పెద్ద ప్రమాదం ఏంటంటే, నేను మేల్కోకపోతే విమానం వెళ్ళిపోయేది. దేశం కానీ దేశంలో విమానం వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో విమానం. ఇంకోటి మన దగ్గర డబ్బులు ఎక్కడి, అన్ని బొటాబొట్టి డబ్బులే కదా, మళ్ళీ పెద్ద తలనొప్పి అయ్యేది. అట్లా బిష్కెక్లో చేరుకున్నాం. కిర్గిస్తాన్లో చేరుకున్నా అంటే చెంగీజ్ ఐత్మాతోవ్ మాతృదేశంలో నేను కాలు పెట్టిన. నాకు ఇష్టమైన రచయితలలో ముఖ్యమైన రచయిత. అక్కడ ఒక తెలుగు డాక్టర్ నాకు హెల్ప్ చేసిండు, శ్రీనివాస్ రెడ్డి అని. ఇది ముందే మీరు ప్రయాణానికి ముందే అడ్రస్ తెలుసుకున్నా. తెలుగు డాక్టర్కు ఫోన్ చేసిన నేను, మీరు ట్యాక్సీ ఎక్కి బకంబైవా అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి రాండి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడే అపార్ట్మెంట్లో నేను ఉంటాను, నాది పలానా నంబరు అని చెప్తే ఆయనని చేరుకున్నా. ఆయన నన్ను గమనించి అన్నాడు, మీరు తక్కువ ఏజ్ అనుకున్నా, మీరు యూఆర్ 62 years ఏజు. ఇక్కడ పరిస్థితులు బాగలేవు, పెద్ద అరాచకం ఉన్నది ఈ దేశాలల్లో. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు. మేము మీకు ఏ రకంగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేము. మీరేమో దేశమంతా తిరగటానికి ఇంత పొడుగు లిస్ట్ పెట్టుకున్నారు, ఎందుకు ఈ సాహసం చేస్తున్నారండి మీరు? మీకు మనమరాలు ఉన్నది, హాయిగా మనమరాలతో ఆడుకుంటూ అక్కడ ఉండొచ్చు కదా అని. ఆయనకు నేను ఏం చెప్పను? రాహుల్ సంకృతి ఆయన గురించి చెప్పనా, మార్కోపోలో గురించి చెప్పనా, ఇవాన్ బటూటా గురించి చెప్పనా, డార్లింపుల్ గురించి చెప్పనా, విక్రమ్ సేఠ్ గురించి చెప్పనా? వాళ్ళకి ఏమి చెప్పినా ఏం లాభం లేదు. నేనేంది, ఆయన నా తెల్లెంటికలు చూసిండు తప్ప నా హృదయము నా కాంక్ష ఆయన చూడలేదు. మాటలు పడాల్సి వస్తుంది. మనం పిచ్చి పనులు చేస్తున్నాం కదా జీవితంలో. పిచ్చి పనులు చేస్తున్నందుకు నలుగురితో మాటలు పడాల్సి వస్తుంది. తర్వాత ఇక నేను అక్కడి నుంచి షిఫ్ట్ అయినా, ఇక అక్కడ లేను. ఆయన హెల్ప్ తోటి ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నాను. ఎందుకంటే నేను 4 రోజులు ఉండాలి అక్కడ తిరిగి. ఆయనకు నేను ఎందుకు బర్డెన్ అవుతాను? అవును, 4 రోజులు. ఒక 2 రోజులు ఉన్నా తర్వాత ఆయన హెల్ప్ తోటి ఒక అపార్ట్మెంట్లో వెల్ ఫర్నిష్డ్ రూమ్, ఎవ్రీథింగ్, వాషింగ్ మెషిన్ ఈజ్ దేర్, కిచెన్ స్టాండ్ ఈజ్ దేర్, కెటిల్ ఈజ్ దేర్, చాయ్ చేసుకోవటానికి. ఇక బజార్కి పోయి షుగర్ కొనుక్కున్నా, టీ పౌడర్ కొనుక్కున్నా, కాపురం పెట్టిన. దాన్ని సెంట్రల్ పాయింట్గా చేసుకొని నా వస్తువులు బరువులన్నీ అక్కడ పెట్టి ముందు నగరం అంతా 4 రోజులు తిరిగినాను నేను. ఇక మీకు తెలుసు కదా ఐత్మాతో పుస్తకాలు, తల్లి భూదేవి, జమీలియా, ఆ దేశము, ఆ జియోగ్రఫీ, అక్కడ పరిస్థితులు. నేను ఆటా బేటీ అనే ఒక ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళాలి. లోన్లీ ప్లానెట్ గైడ్ ప్రకారంగా పలానా మార్కెట్లో పలానా బస్సు ఎక్కితే మనం ఆటా బేటీకి చేరుకుంటాము అని అందులో ఉన్నది. నేను ఆ మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఆ బస్సు కోసం సెర్చ్ చేస్తుంటే బస్సు లేదు, నంబరు లేదు. సరే పోతే పోనీ డబ్బులు ట్యాక్సీ తీసుకొని పోదాము, 30-40 కిలోమీటర్లు కదా అని చెప్పి
ట్యాక్సీ మాట్లాడుతుంటే వాళ్ళందరూ మన హైదరాబాద్లో ఆటో వాళ్ళందరూ వచ్చి ఎట్లా మనల్ని పరిశాన్ చేస్తారు రైల్వే స్టేషన్ దిగంగానే, అట్లా వాళ్ళు నన్ను పరిశాన్ చేస్తున్నారు. నేను నా పుస్తకంలో ఉన్న నా లోన్లీ ప్లానెట్ గైడ్లో కిర్గిజ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ ఆటా బేటీ అన్న కిర్గిజ్ వర్డ్ వాళ్ళకు చూపెట్టి ఐ వాంట్ టు గో దేర్ అంటే వాళ్ళకి అర్థం అయింది, వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు అక్కడ లోకల్ ఒక ఆమె నన్ను గమనించి అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక ఇండియన్ బాయ్ని పిలిచి తన కిర్గిజ్ లాంగ్వేజ్లో చెప్పింది, ఈ పెద్ద మనిషి ఆటో పెట్టి పోవాలి, వాళ్ళ ఆటో వాళ్ళు క్యాబ్ వాళ్ళు తీసుకుపోతామంటున్నారు, బట్ దిస్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్ పీపుల్, 10 రూబుల్స్ కోసం కూడా హత్య చేసే మనుషులు, ఇతన్ని వీళ్ళు అన్యాయం చేస్తారు, అక్కడ ఎవరు జనసంచారం కూడా ఉండదు, కొట్టి ఏదైనా లాక్కున్నా ప్రాణాన్ని కూడా నువ్వు ఆయనకు ఆ పెద్ద ఆయనకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, డోంట్ గో విత్ దెమ్, డోంట్ బిలీవ్ దెమ్. ఆ పిల్లవాడు నా దగ్గరకు వచ్చి హిందీలో మాట్లాడిన, అంకుల్ आप कहाँ के हैं? मैं हैदराबाद, अब मैं नासिक का हूँ महाराष्ट्र में, ये लोगों के साथ मत जाओ, मैडम बोल रहे हैं बहुत खतरनाक लोग हैं, ये लोग बहुत डेंजरस पीपल है, आप क्यों जाना चाहते हैं ఆటా బేటీ? ఆటా బేటీ అంటే ఏంటిదంటే పెద్దల సమాధి అని అర్థం. అది రెండవ ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ చాలామంది కమ్యూనిస్టులను చంపించిండు. ఇదే మీరు రాసిన ఇంట్రెస్ట్ కదా దాంట్లో, మన చింగిజ్ ఐత్మాతో వాళ్ళ తండ్రిని. ఎగ్జాక్ట్లీ ఆ కథ ఒకసారి. సంగతి ఏంటంటే స్టాలిన్ టైంలో పాము అట డెలివరీ అయిన తర్వాత కళ్ళు కనబడక ఆకలితోటి తన పిల్లల్నే తినేస్తుందట. దానికి ఆ స్పృహ ఉండదు, నా పిల్లలు, ఆ ఆకలి ఒకటి, కళ్ళు కనబడవు దానికి, తన పిల్లల్ని. అట్లా స్టాలిన్ టైంలో స్టాలిన్ అనేక మంది మంచి కమ్యూనిస్టులను కూడా ప్రాణాలు తీసిండు, జైళ్ళల్లో పెట్టిండు, చిత్రహింసలకు గురి చేసిండు. ఎందుకు సార్ వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనా? చెంగీజ్ ఐత్మాతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్కూల్ టీచర్లు, విద్యావంతులు. కిర్గిజ్ లాంగ్వేజ్ అనేది సపరేట్ లాంగ్వేజ్. స్టాలిన్ టైంలో రష్యన్ లాంగ్వేజ్ను వీళ్ళ మీద రుద్దటానికి గట్టి ప్రయత్నాలు జరిగినాయి. వాళ్ళ యొక్క భాషా సంస్కృతులను దెబ్బతీయటానికి స్టాలిన్ ప్రభుత్వము, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రదర్శిస్తే వీళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్లే. వీళ్ళు అన్నారు, మీ రష్యన్ లాంగ్వేజ్ కూడా మేము నేర్చుకుంటాం కానీ మా స్థానిక భాషా సంస్కృతుల్ని మేము కాపాడుకోవాలి అని వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, ఒక విద్యావంతులుగా, టీచర్లు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి ఇంకా కొంతమంది ఇట్లాంటి అసమ్మతి గళాలు ఉన్న వాళ్ళను 70 మందిని, అయితే అప్పటికే ఆయన గమనించిండు, చెంగీజ్ ఐత్మాతో ఫాదరు ఏదో ప్రమాదం సంభవిస్తుంది మాకు ప్రాణాలకి అని ఇంట్లో చెప్పి పెట్టిండు. అప్పుడు ఐత్మాతో అంటే ఈ రచయిత 8 సంవత్సరాల పిల్లవాడు, అంటే అంత ఎరుక ఉంటుంది కదా. ఈ ప్రమాదం వస్తున్నదని ఈ పిల్లవాడిని నాయనమ్మ ఇంటికి పంపిస్తారు అన్నట్టు ఒక రాత్రి వచ్చి ఆ పట్టణంలో ఉన్న ఒక 70 మందిని అరెస్ట్ చేస్తారు పోలీసులు, ప్రభుత్వ పోలీసులు. ఏమంటారు, రష్యన్ కేజీబీ దళం అంటారు దాన్ని. కేజీబీ, సిఐఏ ఎట్లనో మనకు రా ఎట్లనో కేజీబీ దళం వచ్చి 70 మందిని ఎక్కడ తీసుకుపోయిందని తెలియదు, చరిత్రలో తెలవలేదు. మాయమైనరు ఒక అర్ధరాత్రి 70 మంది మాయమైనరు. మొన్న 1990లో ఇదంతా 30లలో జరిగిన కథ. 60 సంవత్సరాల తర్వాత 90లో కిర్గిజు సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత స్వతంత్ర దేశంగా ఏర్పడ్డప్పుడు ఈ రహస్యం ఈతలకు వచ్చింది. ఎట్లా, ఎవరు చెప్పిండ్రు? ఎట్లొచ్చిందంటే వీళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఒక మారుమూల లోయ ఈ ఆటా బేటీకి తీసుకొచ్చి అందరినీ కాల్చేసి ఒకటే పెద్ద గుంత దవ్వి వాళ్ళని అందులో పూడ్చిపెట్టినప్పుడు ఆ పని చేసిన దాంట్లో ఎవరైతే ఒక వర్కర్ ఉన్నాడో వాడు జీవితాంతము తన దేశస్తుల్ని తన చేతులతో చంపించిండు. రహస్యము అతను వెల్లడి చేయలేదు, ఎందుకంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం భయం. అవునవును.
అతను చనిపోయే ముందు అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నది, తన కూతురు చెవిలో ఇది చెప్పి, ఇది నీ లోపలనే పెట్టుకో, పలానా ప్రాంతంలో 70 మంది శవాలు, కంకాళాలు, అస్థిపంజరాలు దొరుకుతాయి, టైం వచ్చినప్పుడు ఈ సత్యాన్ని నువ్వు ప్రపంచానికి వెల్లడి చేయాలి. ఆ కూతురు కూడా కొంతకాలం ఓపిక బట్టి 90లో విముక్తి పొందినప్పుడు, కొత్తగా కిర్గిస్తాన్ ఏర్పడ్డప్పుడు ప్రభుత్వానికి అప్పుడు చెప్పింది. అప్పుడు ప్రభుత్వంలో చెంగీజ్ ఐత్మాతో మినిస్టర్గా పనిచేస్తున్నాడు. దేశం మొత్తం గగ్గోలు పెట్టింది. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఇంకెంతోమంది ఉంటారు కదా, మిస్సింగ్ పీపుల్, వాళ్ళ పిల్లలందరూ అక్కడ పోయేసరికి, అది తవ్వేసరికి ఈ శవాలు, ఈ కంకాళాలు, ఈ అస్థిపంజరాలన్నీ ఈతలకు వచ్చినాయి. అప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్లకు స్మారక స్తూపాలు, ఒక మంచి కట్టడాలు గౌరవంగా ఆ 70 సమాధుల్ని నిర్మించి వాళ్ళ పేర్లు, వాళ్ళది జీవిత చరిత్ర, అది ఒకటి చెంగీజ్ ఐత్మాతో ఫాదర్ మ్యూజియం కూడా ఉన్నది. తల్లి లేదా, ఓన్లీ చెంగీజ్ ఐత్మాతో ఫాదర్, మగవాళ్ళనే తీసుకుపోయాడు. ఓకే. అప్పుడు ఇది 90లో అయింది. నేను ఎప్పుడు పోయినా 2012లో పోయినా, అంటే 22 ఏళ్ల తర్వాత. అప్పుడు ఐట్మాతో ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తాడు, మా ఫాదర్ పక్కన స్థలం ఉన్నది, నేను చనిపోతే అక్కడ నన్ను అక్కడే పెట్టాలి మా ఫాదర్ దగ్గర. నేను పోయేసరికి చెంగీజ్ ఐత్మాతో సమాధి కూడా ఉన్నది అక్కడ. ఆయన 2008లో చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత 4 ఏళ్ళకి నేను పోయినా. నా జీవితంలో తృప్తి ఏంటిదంటే, అందరూ చదువుతారు, అందరూ కళలు కంటారు, కానీ కళలను సాకారం చేసుకునేది కొందరే. దానికోసం చాలా సాహసాలు, త్యాగాలు, తిప్పలు, ప్రాణాలని పణంగా పెట్టాల్సి వస్తుంది. కొన్ని వేల మంది చెంగీజ్ ఐత్మాతో అభిమానులు తెలుగుదేశంలో ఉన్నారు. ఈ లోకేశ్వర్ అనే ఒక అల్ప ప్రాణి ఐత్మాతో సమాధి దగ్గర నిలబడి అందరి తరఫున, మన తెలుగు పాఠకులందరి తరఫున నివాళులు అర్పించే అదృష్టం నాకు కలిగింది. గొప్ప. కాబట్టి నేను చనిపోయే ముందు నేను ఏం చేసిన అంటే, నా పిచ్చి పనులు తలుసుకొని నేను సంతోషిస్తాను. నేను ఇది ఆటాబేటి. అక్కడికి మీరు పోవాలని, అక్కడికి నేను పోవాలి. అక్కడ మీకు అప్పుడు ఆ పిల్లవాడు పేరు అభిమన్యు. నాసిక్ పిల్లవాడు, మహారాష్ట్రీయన్ పిల్లవాడు. కొందరు పేర్లు మనం మర్చిపోలేము కదా, ప్రియమైన వాళ్ళ పేర్లు ఎప్పుడు మర్చిపోలేం కదా మనం. అభిమన్యు అన్నాడు, ఐసా నాకు అంకుల్ ఏ కామ్ కరో, మా ఎంబడి నా హాస్టల్కు రా, నాదొకటి క్లాస్ ఉంది, అది అటెండ్ అయిన తర్వాత ఐ విల్ అరేంజ్, నాకు తెలిసిన డ్రైవర్ కార్ నేను అరేంజ్ చేస్తా, మీరు అప్పుడు వెళ్ళి మళ్ళీ హాస్టల్కే ఇక్కడికే రాండి మీరు అని. మంజిల్ కహా రుకునా ఊపర్ వాలా జానే, ఎవరు దారిలో కలిసి మనకు సహాయాలు చేస్తారు మనకి ఏం తెలియదు. భరోసాతోటి, మనుషుల మీద భరోసాతోటి మనము సాహసానికి నడుము కట్టాలి. అభిమన్యు కలగకపోతే నా పని అక్కడ ఆటాబేటిలో 70 అది చోంగ్తాష్ అనే గ్రామంలో ఉన్నది అది. ఓకే. ఈ పేర్లన్నీ నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటాయి. నేను ఈ 2 నెలల్లో ఏవేవైతే ప్లేసెస్ తిరిగినో ఆ పేర్లన్నీ నేను మర్చిపోలేను నేను. ఎందుకంటే అది అంత హృదయానికి దగ్గరగా తీసుకొని మనం చూస్తాము, తెలుసుకుంటాము, చేస్తాము. సో చోంగ్తాష్లో ఈ ఆటాబేటి అనేది. ఆ పిల్లవాడి హాస్టల్కి పోయినా, వాడు ఆఖరికి క్లాసు కూడా మానుకొని డ్రైవర్ని పిలిచి కార్లో నాతో పాటు వచ్చి అదంతా చూపెట్టి మళ్ళీ వెనుకకు వచ్చిండు. బిష్కెక్ నగరంలో ఒక సెంట్రల్ పాయింట్ ఉన్నది నగరం మధ్యలో. ఆ సెంట్రల్ పాయింట్లో చెంగీజ్ ఐత్మాతో విగ్రహం ఉన్నది. ఓకే. ఒక రచయితకు అంత గౌరవము ఎక్కడ లేదనుకుంటా. ఆ విగ్రహం దగ్గర నిలబడి దిగిన ఫోటోలు కూడా ఆ బుక్లో నేను వేసుకోవటం జరిగింది. ఇదంతా మార్కోపోలో జర్నీ చేసిన రూట్, ఇదంతా సిల్క్ రూట్ 12వ శతాబ్దంలో. నా కోరిక ఏంటిదంటే, మార్కోపోలో ఎక్కడెక్కడైతే బస చేసిండో
చైనాకు ఎంటర్ కావటానికి 2 ప్లేసెస్ ఉంటాయి. మనకు వాఘా బార్డర్ ఎట్లుంది రాజస్థాన్లో, లాహోర్లోకి ఎంటర్ కావటానికి అట్లా. ఒకటి సారీ తాష్ అంటారు దాన్ని, రెండోది తాష్ రబాత్ అంటారు. మార్కోపోలో తాష్ రబాత్లో ఆ బార్డర్లో దిగి ఏ సత్రంలోనైతే ఆయన బస చేసిండో ఆ సత్రం చూడాలి అని నా కోరిక. అన్నట్టు వెళ్ళినా అక్కడ ఉన్నాను, ఆ ప్రాంతం అంతా చూసినాను. కిర్గిస్తాన్లో చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. ఎట్లా చెప్పను, నేను ప్రజలు చాలా మంచివాళ్ళు అక్కడ. నేను ఆ నగరంలో తిరిగేటప్పుడు దారి తప్పితే నేను నా అపార్ట్మెంట్ పేరు ప్లేస్ చెప్పిన, బకంబైవాలో పలానా అపార్ట్మెంట్ అని. అక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనం అడ్రస్ అడిగితే మనం తీసుకొని మన ఎంబడి నడిచి వచ్చి మన అపార్ట్మెంట్ ముందు దించి వెళ్ళిపోతారు. ఆ సంస్కారం అనేది ఆ ప్రజలకు ఉన్నది. అవును సార్, మీరు నెల రోజులు ఎందుకు ఉందాం అనుకున్నారు అక్కడ? అక్కడ బోల్డన్ని ప్లేసెస్ ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మార్కోపోలో బస చేసిన తాష్ రబాత్ అండ్ సారీ తాష్లో నేను ఉండాలి. తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్. అవి మ్యూజియం లాగా ఉన్నాయా, లేకపోతే ఇప్పటికి ఎవరైనా యాత్రికులు ఉండొచ్చా ఆ మార్కోపోలో ఉన్న ప్లేస్ని? వాస్తవానికి అది గోల్కొండ లాగా అనిపించింది. గోల్కొండలో మన ఎట్లున్నాయి అట్లా ఉన్నాయి డూమ్స్ లాగా. కానీ నేను యువతలకు వచ్చి మైదానంలో యూర్తలు ఉన్నాయి. యూర్తలు అంటే గుడారాలు, వైట్ గుడారాలు ఫోటోలలో. ఆ గుడారాలలో నేను బస చేసిన. అక్కడ విదేశీ యాత్రికులు నాలాంటి వాళ్ళు, ఇతర విదేశీ యాత్రికులు కూడా ఉన్నారు. తర్వాత నేను ఇది చేరుకునే ముందు ఒక సాయంత్రం చీకటి పడితే ఒక గ్రామంలో ఒక రైతుల ఇంట్లో నేను ఆశ్రయం తీసుకున్నా. వాళ్ళు ఆశ్రయం ఇచ్చిండ్రు మంచిగా. ఆ జమీలియాలో రైతులాగా అనిపించిండా? అంతా అట్లాగే ఉంటారు, వాళ్ళంతా వ్యవసాయదారులు వాళ్ళు. నాకు ఒక కోరిక ఉండే అంటే కిర్గిజ్ నుంచి చైనాకు బై రోడ్ ఎంటర్ కావాలి అని నా కోరిక. అట్లనే భారతదేశంలో వాఘా బార్డర్ నుంచి లాహోర్ చేరుకోవాలని కూడా నా కోరిక ఒకటి ఉన్నది. దానికోసం చాలా ప్రయత్నాలు చేసిన. గతంలో 2 సార్లు నేను పాకిస్తాన్ ఎంబసీ వెళ్ళి వీసా కోసం ట్రై చేస్తే వాళ్ళు అడిగినాను, వై ఆర్ ఇంట్రెస్టెడ్ టు విజిట్ అవర్ పాకిస్తాన్ అని వాళ్ళు అడిగితే నేను ఒక అర్ధగంట నాన్ స్టాప్ లెక్చర్ ఇచ్చిన వాళ్ళకు. పాకిస్తాన్ గొప్పతనం ఏంటి, భారతదేశం యొక్క సాంస్కృతిక ఖజానా లాహోర్ అని, లాహోర్లో మా భగత్ సింగ్ను ఉరిదీసిండ్రని, ఇప్పటికీ అది అక్కడ ఉన్నదని, నూర్జహాన్ సమాధి ఉన్నదని, రావి నది తీరంలో ముల్తాన్ అనే పట్టణంలో ఋగ్వేదాలు రచించిండ్రని ఋషులు. కాబట్టి హరప్పా సింధు నాగరికత. ఆ తర్వాత కరాచీలో కూడా ఒక చార్మినార్ ఉన్నది. హైదరాబాద్ నుంచి 48లో వెళ్ళిపోయిన వాళ్ళు చార్మినార్ మీద ప్రేమతోటి అక్కడ ఇంకొక చార్మినార్, నకిలీ చార్మినార్ను నిర్మించిండ్రు. ఇట్లా పాకిస్తాన్ వెరీ ఇంట్రెస్టింగ్ కంట్రీ. పెషావర్ ఏంటిది, ఇస్లామాబాద్ ఏంటి, లాహోర్ ఏంటిది. తర్వాత మన హీరోలందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, బాలరాజ్ సాహని, ద గ్రేట్ కిష్వంత్ సింగ్, ఈవెన్ మన్మోహన్ సింగ్, చాలామంది, లేకపోతే సునీల్ దత్. కాబట్టి అది మన పార్ట్ కదా, అది మన పార్ట్ కదా. ఇంకోటి కల్చరల్ అండ్ హెరిటేజ్, విదేశీ దండయాత్రలు, చరిత్ర అంతా అక్కడి నుంచి నడుచుకుంటూ వాయవ్య భారతదేశం నుంచి నడుచుకుంటూ ఇండియాలోకి వచ్చింది. కాబట్టి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటుంది మనకు. ఇదంతా నేను చెప్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు వాళ్ళు, పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళు. हमारे से ज़्यादा आपको मालूम है हमारे पाकिस्तान के बारे में, बहुत खुश है, मगर इंडिविजुअल टूरिस्ट వీసా కెనాట్ బి గ్రాంటెడ్ ఫర్ ఇండివిజువల్స్. ఎవరన్నా మిమ్మల్ని పిలవాలి, యు ఆర్ ఏ రైటర్ అంటుండ్రు కదా, అక్కడ రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు మిమ్మల్ని పిలవాలి. పిలిస్తే దెన్ వీ విల్ ఇష్యూ వీసా. కానీ అక్కడికి కూడా ఏం లాభము, మీకు ఇండియన్ వీసాలో కాశ్మీర్ టు కన్యాకుమారి తిరగవచ్చు మీరు. మా వీసా అట్లా ఉండదు. లాహోర్లో మీ మీటింగ్ ఉంటే లాహోర్ నగరంలోనే ఉండాలి మీరు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ చేయాలి. నేరస్తులు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తారట కదా రోజు పోయి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మా దేశంలో, అయినా కూడా మీకు ఇట్లా ఇయ్యము. ఏదైనా లిటరీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే వి విల్ ఇష్యూ. అయితే మనం అది కిర్గిజ్కి మీరు చైనా అయితే ఇట్లా బై రోడ్డు పోదామని, బై రోడ్డు పోవాలి అని నా కోరిక.
ఆఖరికి నేను తాషిరాబాద్ అనే ప్లేస్లో నేను ఆగిన తర్వాత బార్డర్ దాకా వెళ్ళి అక్కడ చైనీస్ వాళ్ళది ఉంటుంది కదా చెక్ పోస్ట్ అంటారు. వాళ్ళు అన్నారు ప్రపంచంలో ఎవరైనా కూడా బై రోడ్డు వేరే దేశం నుంచి చైనాలకు ఎంటర్ కావచ్చు ఎక్సెప్ట్ ఇండియన్స్. ఎందుకు అంటే మన రెండు దేశాల మధ్యన డిస్ప్యూట్స్ 1960 నుంచి కొనసాగుతున్నాయి, సరిహద్దుల వివాదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మా రూల్ ప్రకారంగా మీరు విమానంలో రావచ్చు, మీకు వీసా ఇచ్చినాం మేము, కానీ మీరు కాలినడకన మీరు సెంటిమెంటల్గా బై రోడ్డు వస్తామంటే మీరు ఏమన్నా స్పై యాక్టివిటీస్ చేయొచ్చు, గూఢచర్యం చేయొచ్చు మీరు. అప్పుడు నేను నాది నియమం ఏంటిది, విమానాలలో ప్రయాణం చేయొద్దు, కానీ అప్పుడు తప్పనిసరి అయింది. అయితే నేను అక్కడ యూర్తలో బస చేసినప్పుడు అది చాలా అందమైన వాతావరణం. అక్కడ బెల్జియం నుంచి ఒక యంగ్ కపుల్ వచ్చారు, అంటే దే ఆర్ నాట్ మ్యారీడ్ బట్ జస్ట్ దే ఆర్ లవర్స్. వాళ్ళ అనుభవాలు విన్నా. అట్లనే ఒక నాకంటే పెద్ద అయిన ఒక ఇండివిజువల్ ఆస్ట్రేలియన్ వచ్చింది అక్కడికి. ఆయన కార్ వేసుకొని మొత్తం సెంట్రల్ ఏషియాలన్నీ తిరుగుతూ చైనాకు వెళుతున్నాడు. ఇది 3వ పర్యటన అయినది. అంటే ఆయనకి ఈ రోడ్డు మీద అంత ఇష్టం అన్నమాట. అయితే మళ్ళీ నేను ఇక వెనకకు వచ్చి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి నియరెస్ట్ చైనీస్ టౌన్కు నేను ఫ్లైట్లో వెళ్ళాల్సి వచ్చింది. అది నేను తర్వాత చెప్తా. నేను ఓష్ అన్న ఒక పట్టణానికి చేరుకున్నా. ఓష్ పక్కన ఫర్గానా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పేది కిర్గిజ్లో ఓష్ పట్టణం పక్కన ఫర్గానా అని ఒక ప్లేస్ ఉంటుంది. దట్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బాబర్. బర్త్ ప్లేస్. మనము చరిత్ర పుస్తకాలలో హై స్కూల్ లెవెల్లో కూడా ఫర్గానా అని మనం చదువుకున్నాం మనం. సో అవన్నీ చదువుకుంటూ చూసినప్పుడు మనకు మన చరిత్ర, బాబర్ చరిత్ర, మొఘల్ చరిత్ర జ్ఞాపకం వస్తుంది. ఓష్ పట్టణంలో ఇంకొక అందమైన అనుభవం ఏం కలిగిందంటే అక్కడ ఒక కొండ మీద బాబర్ తపస్సు చేసుకున్న స్థలం ఉన్నది. అంటే దాని ప్రాధాన్యత ఏంటంటే వాళ్ళు కూడా మనలాగానే 40 ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్లకు 40 మండల దీక్ష అని అంటారు కదా. బాబరు ఆ గుట్ట మీద ఒక ఏకాంత ప్రదేశంలో మసీదు లాంటిది ఒక చిన్న కట్టడం ఉంటుంది. దాని లోపల ఉండి చాలా పవిత్రంగా మద్యము మాంసము మగువలకు దూరంగా దీక్షలో ఉండి, దాన్ని చిల్లా అంటారు అనుకుంటా బహుశా, ఆ దీక్షలో ఉండి అక్కడి నుంచి ఆయన బయలుదేరి భారతదేశంకు దండయాత్రకు వచ్చాడు. వచ్చి 1526లో మన పానిపట్ యుద్ధంలో ఇబ్రాహీం లోడిని ఓడించాడు. సో తన ఆత్మశక్తి సంపాదించుకోవటం కోసము ఓష్ నగరంలో ఏ గుట్ట మీదనైతే ఆయన అక్కడ 40 రోజులు దీక్షలో ఉండేనో ఆ ప్లేస్కు నేను వెళ్ళిన. ఆ ప్లేస్కు నేను వెళ్ళి నేను కూడా అక్కడ 10 నిమిషాలు నేను మెడిటేషన్ చేసుకున్నా. ఇది ఒక గొప్ప అందమైన అనుభవం కదా. దాన్ని డోమ్ బాబ్రా అని అంటారు. దాన్ని డోమ్ బాబ్రా. డోమ్ అంటే డోమ్ గుమ్మటం. బాబర్ ఉండే కాబట్టి బాబ్రా అని అన్నారు, డోమ్ బాబ్రా. సో అక్కడ చాలాసేపు నేను కూర్చున్నా, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడే కదా బాబర్ తిరిగింది, ఇక్కడే 40 రోజులు ఉన్నాడు కదా, ఇక్కడి నుంచే భారతదేశానికి వచ్చిండు కదా, వచ్చి భారతదేశం యొక్క ఇక్కడే కలిసిపోయిండ్రు కదా. మొఘల్ చక్రవర్తులు అందరూ ఈ జనజీవన స్రవంతిలోనే కలిసిపోయిండ్రు. ఈ దేశాన్ని లూటీ చేసి సంపదనేమి ఆంగ్లేయులు దోచుకోలేదు, తీసుకొని పోయినట్లు లేదు, ఇక్కడే ఉన్నారు. ఆదాన ప్రదానాలు జరిగినాయి, వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం, మన నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. సాహిత్యము, కళలు, మతము, నాగరికత, తిండి. మొఘలులను మనము విదేశీయులు అని అనటానికి వీల్లేదు. భారతదేశంలోకి చాలామంది వచ్చిండ్రు. ఆర్యులు కూడా అట్లా వచ్చిన వాళ్ళే కదా. ఆ సిద్ధాంతము చాలామంది ఒప్పుకోరు. ఆర్యులు మనం ఏదైతే ఆర్యులమని అనుకుంటున్నామో మనం కూడా ఈ దేశం వాళ్ళం కాదు. కాబట్టి బాబర్ వాళ్ళు కూడా అట్నే వచ్చిండ్రు. కాబట్టి మొఘల్ రూల్ మీద నాకు ఒక డిఫరెంట్ అవగాహన ఉన్నది, పర్సెప్షన్ నాకు ఉంటున్నది. అదంతా అయిన తర్వాత నేను ఓష్ నగరంలో ఇంకో అందమైన అనుభవం ఏం జరిగిందంటే బాగా అలసిపోయి ఉన్నాం.
నేను చాలా బరువు తగ్గిన ఈ 2 నెలల్లో. ఎందుకంటే మన తిండి లేదు ఎక్కడ, చాయ్ లేదు, దినమంతా తిరుగుడు, ఛాయ్ లేదు. తర్వాత ఏదన్నా హోటల్లో కూర్చొని తింటే టైం వేస్ట్ అవుతుందన్న భయము, టైం ఈజ్ మనీ అన్నట్టు ఉన్న నేను చాలా బరువు తగ్గిన. ఓషనగరంలో డోంబాబ్రా దిగిన తర్వాత ఒక పెద్ద పార్క్ ఉంటే అక్కడ పోయి కూర్చున్నా. బాగా అలసిపోయి ఉన్నా. ఒక పెళ్ళి గుంపు వచ్చింది అక్కడికి, ఆ పార్క్ లోపల. అక్కడ పద్ధతి ఏంటంటే పెళ్లి చేసుకోగానే మన దగ్గర నూతన వధూవరులు గుళ్ళలకు పోయి దేవుణ్ణి దర్శించుకుంటారు కదా, అట్లనే నూతన వధూవరులు వాళ్ళ స్నేహితులు, దగ్గరి బంధువులు మ్యూజిక్ సమేతంగా అంటే మేళతాళాల సమేతంగా వాళ్ళు పార్కుల లోపలికి వచ్చి అక్కడ డ్యాన్సులు, ఆటలు, పాటలు, కాస్త మద్యం సేవించటము, అందరూ డ్యాన్స్ చేస్తారు. వాళ్ళ సంస్కృతికి సంబంధించిన డ్యాన్సుల్ని కూడా నేను అక్కడ చూసిన. అయితే నాకు తెలియదు ఇది, నేను అట్లా కూర్చున్నా, ఏదో మ్యూజిక్ వినబడ్డది. చూసేసరికి గేట్ల నుంచి ఒక గుంపు వస్తున్నది. తర్వాత ఆ గుంపుకు ముందు ఒక ముసలతను అకార్డియన్ పట్టుకున్నాడు. అకార్డియన్ అంటే ఎట్లా, రాజ్ కపూర్ సినిమాలలో హర్ దిల్ జో ప్యార్ కరేగా అని ఉంటుంది కదా, అకార్డియన్ సంగం సినిమాలో. ఆయన అకార్డియన్ ఏం వాయిస్తున్నాడంటే, మేరా జూతా హై జపానీ ఏ పట్లో ఇంగ్లిస్తాని. ఇప్పటికీ సెంట్రల్ ఏషియన్ దేశాలల్లో, చైనాలో ప్రజలు రాజ్ కపూర్ను, శంకర్ జయకిషన్ను, శైలేంద్రను మర్చిపోలేదు. రాజ్ కపూర్ 100వ సంవత్సరం అంటే శత జయంతి సంవత్సరం 2024 కదా, మహానుభావుడు. నా అలసటంతా ఒక్కటేసారి మాయమైపోయింది. దేశంగాని దేశము ఎక్కడో నేను వచ్చిన ఒక్కడిని, మన పాట మన మ్యూజిక్ అట్లా నాకు ఎదురుగా వస్తుంటే నేను కూర్చోలేకపోయినా బెంచ్ మీద. నేను ఆటోమేటిక్గా నాకు తెలియకుండా అతను అకార్డియన్ మీద మ్యూజిక్ ఇస్తుంటే నేను డ్యాన్స్ చేస్తూ మేరా జూతా హై జపానీ అని నేను పాట పాడుతున్నా. వాళ్ళకి ఇంకా ఉత్సాహం వచ్చింది ఆ గ్రూప్కు. అందరు డ్యాన్సులు మొదలుపెట్టారు, ఇంక్లూడింగ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. కాసేపు డ్యాన్సులు చేసినాము. అతని మ్యూజిక్ తగ్గట్టు నేను కూడా నాకు వచ్చిన పాట పాడిన. వాళ్ళు నాకు బీర్ సీసా అందించారు. సరే తాగిన. అనుకోకుండా బేగాని షాదీమే అబ్దుల్లా దివానా నేను కూడా పెళ్ళిళ్ళు జాయిన్ అయిపోయినా. ఇదే కదా మన వాళ్ళు అడిగింది, చెప్పింది. రాహుల్జీ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ప్రజలల్లో కలిసిపోవటం. దునియాకి సైర్ కర్లో, ఇన్సాన్ సే ప్యార్ కర్లో. ప్రపంచ పర్యటన చేయటం అంటే ప్లేసెస్ చూడాలి, పీపుల్ను కలవాలి, స్నేహాలు చేసుకోవాలి, మన సంగతి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ సంగతులు మనం వినాలి. సో ఆ రోజు నాకు అందమైన అనుభవము కలిగింది. రెవల్యూషనరీ మ్యూజియం చూడాలని ఉండే. ఎట్లా ఏం చేయాలని ఏంటి సార్ దాని నేపథ్యం? రష్యన్ రెవల్యూషనరీ మ్యూజియం 1917 లెనిన్ నాయకత్వంలో రష్యా విప్లవం ఏదైతే జరిగిందో ఆ చారిత్రక ఘట్టాలన్నీ వాళ్ళు ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసిండ్రు. అన్ని రష్యన్ రిపబ్లిక్స్ లో వాళ్ళు శిల్పకళల్లో చాలా ఆరితేరిన వాళ్ళు కదా రష్యన్స్. కాబట్టి వాళ్ళు కంచు విగ్రహాలతోటి ఆ చారిత్రక ఘట్టాలన్నీ, ఇప్పుడు మనకు మద్రాసులో స్వాతంత్ర ఉద్యమము గాంధీ గారు ముందు నడుస్తుంటే వెనక జనాలు నడుస్తున్నట్టుగా ఎట్లనో అట్లుండే. సో ఐ వాంటెడ్ టు విజిట్ దట్ రష్యన్ రెవల్యూషనరీ మ్యూజియం. గమ్మత్ ఏంటంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇండియన్ ఎంబసీలో ఒక తెలుగు మనిషి అధికారిగా పనిచేస్తున్నాడు. పిఏ టైప్, అంబాసిడర్కు పిఏ టైప్. అతని పేరు శ్రీనివాస్, రెంటాల శ్రీనివాస్. ఆ సంగతి నాకు శ్రీనివాస్ రెడ్డి ద్వారా తెలిసింది. నాకు నేను కర్టెసీగా మరి తెలుగు పిల్లవాడు అని పోయి కలిసిన. గమ్మత్ ఏంటంటే హీఈస్ ఫ్రమ్ అవర్ హైదరాబాద్, వెరీ యంగ్ చాప్, అండ్ హీఈస్ అ స్టూడెంట్ ఆఫ్ ప్రగతి మహావిద్యాలయ. చాలా సంతోషపడ్డాడు. కానీ ఎట్ దట్ సేమ్ టైం అన్నాడు, చూడండి సార్, మా నుంచి మీరు ఎటువంటిది ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ దేశంలో శాంతి భద్రతలు లేవు కాబట్టి మా ఆఫీస్ ఎట్లున్నది మీరు చూస్తున్నారు. అంచెలంచెలుగా పర్మిషన్లు తీసుకొని లోపలికి పోవాలి.
సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత అంతా అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీకేదన్నా అయితే మాత్రము మేము ఎటువంటి బాధ్యత తీసుకోలేము. వెరీ సారీ. మీరు ఎక్కడికి పోయినా పాస్పోర్టు, వీసా, డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దొంగలతోటి భయపడాల్సిన పని లేదు, కానీ పోలీసు వాళ్ళతో భయపడాలి. ఇక్కడ డబ్బులు లాక్కోవటానికి వాళ్ళు మిమ్మల్ని హెరాస్ చేస్తారు. నిజంగా అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ చెప్పారు, ఏటీఎంలో వాళ్ళు డబ్బులు తీసుకొని గబుక్కున్న జేబులో పెట్టుకొని పదండి సార్ అని పరిగెత్తుతున్నారు. ఏంటిదేమో దొంగల్లాగా ఏటీఎం నుంచి దొంగతనం చేసి ఉరుకుతున్నట్టు పోలీసు వాళ్ళు చూసిందంటే ఈ డబ్బులు లాక్కోవటానికి మనల్ని బెదిరిస్తారు సార్. సో దొంగలకు భయపడాల్సిన పని లేదు, పోలీసు వాళ్ళకి భయపడాలి. ఒకసారి నాకు దుర్ఘటన కూడా జరిగింది పోలీసు వాళ్ళతోటి. ఉత్తగనన్నా అకారణంగా నన్ను ఆపి నా బ్యాగ్ అంతా తీసి అన్ని ఈతల పెట్టుమని చెప్పి ఏదేదో అడుగుతూ నేను నా పాస్పోర్ట్ వీసా చూపెట్టిన సంథింగ్ లాగటానికి అందులో ఒకడు గన్ను తీసి ఇట్లేదో చూపిస్తున్నాడు నాకు. ఇటువంటి అలచకాలు జరుగుతున్నాయి. కాబట్టి అంతకుముందే నాకు శ్రీనివాస్ చెప్పిండు, మేము ఎటువంటి సెక్యూరిటీ మీకు ప్రొవైడ్ చేయలేము, మీరు ఏజ్డ్ పర్సను. ఇక అందరూ నా తెల్లెంటికలు చూసి భయపడేటోళ్ళే, కానీ లోపల ఉన్న ఇనుప హృదయమా ధైర్యమా ఎవరికి తెలియదు అది. కానీ శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి ఆహ్వానించిండు. వాళ్ళ తల్లిని కలిసినాను, వాళ్ళ కొడుకును కలిసిన. శ్రీనివాస్ అన్నాడు, మీరు రష్యన్ రెవల్యూషనరీ మ్యూజియం పోయేది ఉంటే పలానా చోట టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో గుల్బరా అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె గతంలో ఇండియా కూడా విజిట్ చేసింది, ఇంగ్లీష్ మంచిగొచ్చు, వెరీ నైస్ గర్ల్. ఇగో నా కార్డు తీసుకొని మీరు గుల్బర్గా కలవండి, గుల్బర్గా విల్ హెల్ప్ యూ. మీకు కొంత ఈ సిటీలో ఉన్నంత కాలము మీరు గుల్బర్గాను నమ్మండి అన్నట్టు 2-3 సార్లు నేను ఆమె హెల్ప్ తీసుకున్నా. నాకు ఐత్మాతో సినిమాల క్యాసెట్లు అవసరం ఉండే, అవి ఎక్కడ దొరుకుతాయి నాకు తెలియదు. గుల్బర్గా తన సీడీలు, గుల్బర్గా తన ఆఫీస్ అయిపోయిన తర్వాత నన్ను తీసుకొని పోయింది. అక్కడ ప్రజలకు ఒక అలవాటు ఏంటిదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కానీ ఎవరు ఎక్కరు, ఎంత దూరమైనా నడుచుకుంటూ పోతారు వాళ్ళు అవలీలగా. అందరు హెల్తీగా ఉంటారు, అందరు యాక్టివ్గా ఉంటారు, సన్నగా ఉంటారు. అదేంటో ఎంత దూరమైనా నడుచుకుంటూ పోతారు. ఆ అమ్మాయి నాతోటి 2-3 సార్లు చాలా దూరం నడుచుకుంటూ వచ్చి ఐత్మాతో సినిమా క్యాసెట్లు 3, జమీలియా, తొలి ఫస్ట్ టీచర్ అండ్ తల్లి భూదేవి. గమ్మత్ ఏం జరిగిందంటే నేను అక్కడ ఒక షాపింగ్ మాల్ లాంటి దాంట్లో నేను ఈ క్యాసెట్ల కోసం నేను తిరుగుతూ మై హైదరాబాద్ ఈజ్ లైక్ దిస్ అని అమ్మాయి గుల్బర్గాకు నేను ఏదో చెప్పుతున్నా. వెనుక నుంచి 2 ఆడపిల్లలు అంకుల్ అని కేకేసాను. వెనుకకు తిరిగి చూసేసరికి మన తెలుగు పిల్లలు, ఒక గుంటూరు పిల్ల, ఒకతట హైదరాబాద్ పిల్ల. మీరు హైదరాబాద్ అనగానే మాకు ప్రాణం లేచి వచ్చేది అంకుల్, మీరు హైదరాబాద్ వాళ్ళ అని అడిగితే అవునమ్మా నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, ఇట్లా సో అండ్ సో, మేము అక్కడి నుంచి ఇక్కడ మెడిసిన్ చదువుతున్నాం అంకుల్, చాలామంది ఉన్నారు, మీరు ముందే చెప్తే మేము మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాము, మా హాస్టల్లోనే మీరు ఉండొచ్చు చేయొచ్చు అని మగపిల్లలు అన్నారు, ఆడపిల్లలు అన్నారు. సో ఇప్పుడు మనము ఒకవేళ బిష్కెక్ పోతే మనకు తెలుగు మెడికల్ స్టూడెంట్స్ అంతెందుకు, ఈ అమ్మాయి ఎవరు, ఫిదాల హీరోయిన్ సాయి పల్లవి ఉక్రెయిన్లో మెడికల్ స్టూడెంట్ కదా, ఉక్రెయిన్ పార్ట్ ఆఫ్ రష్యన్ రిపబ్లిక్ కదా ఒకప్పుడు. సో మనము మీలాంటి వాళ్ళు ఫ్యూచర్లో అట్లాంటి దేశాలకు పోతే ముందు స్టూడెంట్స్ని పట్టుకోవాలి, దే విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. అయితే గుల్బర్గా నాకు ఈ రకంగా రష్యన్ రెవల్యూషనరీ మ్యూజియం చూడటము, షాపింగ్కు దీనికి దానికి చాలా హెల్ప్ చేసింది. మ్యూజియం చూసిండ్రు కదా, మ్యూజియం చూసిండ్రా? దాంట్లో దాని గురించి మరి ఏమి, రష్యన్ రెవల్యూషనరీ యొక్క చారిత్రక ఘట్టాలు, లెనిన్ ఎస్టాబ్లిష్ చేయగానే ఇచ్చిన ఫస్ట్ లెక్చరు, అవన్నీ దృశ్యమానం చేసారు వాళ్ళు, అంటే ఆడియో విజువల్ అని అంటారు కదా, అన్ని చారిత్రక ఘట్టాలు 1905 నుంచి 1917 వరకు మధ్యన. అయితే నేను ద హిస్టరీ ఆఫ్
రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్ బుక్ చదివినాం కాబట్టి మనకు కొంత ఐడియా ఉన్నది కాబట్టి కొంత అర్థమవుతుంటుంది. మంచిగా ఉంటుంది, అది బాగుంటుంది మ్యూజియం. ఫోటోలు అవన్నీ నేను తీసుకున్నాను. తర్వాత అదే దేశంలో నేను ఈ గుల్బర్గా కొన్ని ప్లేసెస్ చెప్పింది. మీరు చోల్పనత అనే ప్లేస్ చూడాలి మీరు, వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడ ఇస్కూల్ లేక్ అని ఒకటి ఉంటుంది. ఈ ఇస్కూల్ లేక్ తీన్సాన్ పర్వతాల నుంచి మంచు కరిగి వస్తే ఏర్పడ్డ ఒక పెద్ద సరస్సు. అది చాలా పుస్తకాలలో కూడా దాని ప్రస్తావన వస్తుంది. రష్యన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు, ముఖ్యమైన నాయకులందరూ అక్కడికి వేసవి విహార విడిదిలాగా అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. అది ఆరోగ్యకరమైనటువంటి నీళ్లు కూడా, అవి వాటరు. మీరు ఆ సరస్సు మీరు తప్పకుండా చూడాలి అని అంటే నేను కష్టపడి పోతే అక్కడ చోల్పనత అని ఒక విగ్రహం ఉంటుంది. చోల్పనత ఒక చారిత్రక జానపద హీరోయిన్. ఆమె చాలా అందమైన మనిషి. ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలామంది యువకులు వస్తే అబద్ధం చెప్పి తప్పించుకున్నది ఆమె. లేదు నేను ఇంకొక ఆయనకు మనసు ఇచ్చిన, తొందరలోనే మేము వివాహం చేసుకుంటున్నామంటే అందరూ నిరాశకు గురైన. ఆఖరికి ఆ దేశం యొక్క యువరాజు ఆమె అందానికి భ్రమసి మోజుపడి ఆమెను బంధించి తీసుకొచ్చి తన కోటలో బంధిస్తాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నేను ఒప్పుకోను ఈ బలవంతాన్ని, ఈ పెళ్ళిని నేను ఒప్పుకోను అని. అతను ఇంకా దుర్మార్గం చేయబోతే ఆ కోట పైన కిటికీల నుంచి ఆమె కిందికి కందకంలోకి దుంకేస్తుంది ఆమె. ఇది ఆ చోల్పనత. దుంకంగానే అప్పుడు అనుకోకుండా ఒక మాంత్రిక శక్తితోటి ఆ కందకంలో నుంచి నీళ్లు ఉద్భవించి మొత్తం ఊరును ఆక్రమించేస్తుంది. దట్ ఈస్ ద ఇసికుల్ లేక్. ఓకే. అయితే ఈ చోల్పన కథ, ఈ జానపద కథ వాళ్ళ పురాణాలలో వస్తుంది. కానీ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఇవన్నీ ఎంకరేజ్ చేయలేదు, భాషను సంస్కృతులను ఎంకరేజ్ చేయలేదు. కానీ 90లో విముక్తి చెందిన తర్వాత వాళ్ళు కొత్తగా చోల్పనత విగ్రహాన్ని అక్కడ పెట్టిండ్రు. సో ఇటువంటి విశేషాలు. ఇంకోటి ఏంటంటే చాలా ముఖ్యమైన కథ, మనము 2,000-2,500 సంవత్సరాల కితాబే మనకు మహాభారతము, రామాయణము ఉన్నదని మనం గొప్పగా చెప్తున్నాము. అట్లనే హోమర్ రాసిన హిలియడు, గ్రీస్ పురాణాలు ఇవి అని మనం చెప్పుకుంటున్నాం. వీటితో పాటు సమానంగా కిర్గిస్తాన్లో మానస్ పురాణం ఉన్నది. నేను వెళ్ళే నాటికి క్రితం సంవత్సరమే వాళ్ళు మానస్ పురాణం యొక్క 2000 సంవత్సరాల సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నా పుస్తకంలో కూడా మానసు గుర్రాన్ని ఇట్లా పైకెత్తుకొని ఎక్సర్సైజ్ చేస్తున్న విగ్రహం బొమ్మ కూడా నేను నా పుస్తకంలో వేసిన. మానసు గొప్ప చరిత్ర, జస్ట్ లైక్ మన మహాభారత యుద్ధం లాగా, లేకపోతే ఇలియడు, హోమర్ లాంటి ఒక పెద్ద పురాణం, ఒక కావ్యం. అది వాళ్ళ ఆ దేశపు ఇతిహాసం లాగా. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆ దేశపు యొక్క ఇతిహాసం అది. వాళ్ళది కూడా 2000 సంవత్సరాలు. బోర్డంత సాహిత్యం దొరికింది నాకు అక్కడ. కొంత జిరాక్స్ కూడా తీసుకొని వచ్చినాను. అందులో బోర్డులన్నీ కథలు ఉన్నాయి. అయితే గమ్మత్ ఏంటంటే, నేను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ 400 కిలోమీటర్లు షేరింగ్ క్యాబ్లో నేను ప్రయాణం చేస్తుంటే ఒక మ్యూజిక్ వేసిండు డైరెక్టర్. అది ఏక్తారా అంటాం కదా మనం, తాంబూరా అంటామా. ఏక్తారా అంటే తాంబూరా ప్లస్ సుదీర్ఘంగా ఎవరో వాళ్ళ భాషలో గానం చేస్తున్నారు. అది కంటిన్యూస్గా నడుస్తుంది. మధ్యలో ఛాయ్ తాగటం కోసం అది ఆపినప్పుడు డ్రైవర్ని అడిగిన, ఇది ఏంటిది అని అంటే, ఇది మానస్ పురాణంలో ఉన్న ఒక ఘట్టం. ఒక ముసలి తాత ఒక పడుచు పిల్లవాడికి నీతి నియమాలతోటి జీవితము విలువల పూరితంగా ఎట్లా గడపాలి అనేది ఉపదేశాలు చేస్తున్నాడు. ఓకే. అయితే మనకు ఈ చారిత్రక వీరగాథల గానాలు చేసే కమ్యూనిటీస్ ఉన్నాయి కదా మన దగ్గర, కళాకారులు ఉన్నారు కదా, అట్లా వాళ్ళ దేశంలో కూడా ఉన్నారు. వాళ్ళను అసహక్స్ అని అంటారు. ఓకే. అసహక్స్ అని అంటారు వాళ్ళను. గొప్ప రిచ్ ఇది.
సో మనకు ఈ దేశాల మీద ఎటువంటి అవగాహన లేదు. లేదు. కానీ రాహుల్ సంకృత్యాయన్ 2 సార్లు ఆ దేశాలన్నీ తిరిగి మధ్య ఆసియా కా ఇతిహాస్ అని 3 వాల్యూమ్స్ రాసిండు ఆయన. రాహుల్ సంకృత్యాయన్ అవి తెలుగు ట్రాన్స్లేషన్ అయ్యాయా సార్? హిందీలో. ఇప్పుడు అవి తెలుగు ట్రాన్స్లేషన్ కాలేదా? కాలేదు. అయ్యో. ఆయన పుస్తకాలు ఎవరు చేసిండ్రు? మహానుభావుడు అల్లూరి భుజంగరావు ఒక్కడే చేయగలిగాడు. ఇంకెవరో ఒకళ్ళిద్దరు బండెపల్లె, ఓబుల్ రెడ్డి లాంటి వాళ్ళు రాహుల్జీ చరిత్రను చేసిండ్రు. అవన్నీ చెయ్యాలి. అవి ఇప్పటికీ మనకు ఢిల్లీలో దొరుకుతాయి. అవన్నీ చదివితే ఈ దేశాలు. ఇంకొకటి మానస పురాణం ఎంత గొప్పదో, మన దేశాన్ని 1వ శతాబ్దంలో పరిపాలించిన కనిష్కుడు ఉన్నాడు కదా, అవును, ఈ కిర్గిస్తాన్లో నుంచి వచ్చాడు ఆయన. వాళ్ళని మనం కుషాణులు, హూణులు అని చరిత్రలో మనం చెప్పుకున్నాం. కనిష్కుడు, మిహిరకులుడు, విశ్వనాథ సత్యనారాయణ గారు మిహిరకులుడు అని, వాళ్ళంతా బౌద్ధ మతాభిమానులు. తర్వాత ఇంకొక ఆయన ఏదో పేరు ఉన్నది, మీరకులుడు. ఈ ముగ్గురు అక్కడి నుంచి వచ్చి గాంధారాను క్యాపిటల్గా ఇండియాను పరిపాలించారు వాళ్ళు. తర్వాత ఇక్కడనే కలిసిపోయిన వాళ్ళు. బౌద్ధ మతాన్ని 1వ శతాబ్దంలో బాగా ప్రచారం చేసింది ఈ హూణులు, కుషాణులు మాత్రమే. సో ఈ 2 దేశాల మధ్యన బోలెడంత రిలేషన్స్ మనకు ఉన్నాయి. మీకు కిర్గిస్తాన్లో ఈ యాత్రలు ఇవి జరిగినాయి, ఏమైనా స్నేహాలు, అలాంటి స్నేహాల గురించి? అవును, అయినాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్తే మా భార్య చూసిందంటే ఇంట్లో విప్లవం వస్తుంది. అవకాశాలు వచ్చినాయి, కానీ ఈ ఆరోగ్యం అనే భయం మనల్ని వెంటాడుతుంటుంది కదా. అవును, వాళ్ళు ఎవరు ఏమ. దినమంతా తిరిగిన తర్వాత సాయంత్రం చలిగా ఉన్నది, ఒక పార్క్లో కూర్చున్నాం. ఒక అందమైన అమ్మాయి వచ్చింది, చిన్నపిల్ల, 20 ఏళ్ళు అట్లా ఉంటాయి. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చు, బట్ షీఈ్ నేటివ్ కిర్గిజ్. కిర్గిస్తాన్లో ఒక 20-30% రష్యన్స్ ఇంకా ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళది. ఇప్పుడు మనకు ఇక్కడ తెలంగాణ వచ్చినా మిగతా వాళ్ళందరూ ఎట్లుంటున్నారో అవును అట్లనే. ఇక నేను మనుషులను పలకరించకుండా ఉండలేను. వాళ్ళు ముసలోళ్ళైనా, మాడోళ్ళైనా, మగోళ్ళైనా, ఎందుకంటే దునియాకి సైర్కర్లో ఇన్సాన్సే ప్యార్ కర్లో. ఆ అమ్మాయితోటి నేను మాట్లాడితే ఆ అమ్మాయి తన కథ అంతా చెప్పింది. నేను ఇట్లా కాలేజీలో చదువుకుంటున్నా, నేను మా లెక్చరర్ రష్యన్, చాలా అందమైన మనిషి, అతన్ని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా, ఆయన ఏ సంగతి నాకు చెప్తలేడు, నేను చాలా బాధలో ఉన్నా అని నా వైపు చూసి అన్నది. మీరు ఇండియన్స్కు జ్యోతిష్యం బాగా తెలుసు అని అంటారు కదా, అతనితో నాకు పెళ్ళి అవుతుందా కాదా మీరు నాకు ఇప్పుడు చెప్పాలి అర్జెంటు. ఇక నేను పెద్ద క్రిటికల్ ఇష్యూలో పడిపోయినా. నేను పరిస్థితిలో, పైగా ఇండియన్స్ అందరూ జ్యోతిష్యులు అంటున్నారు. నేనేమన్నా చిలక జోస్యం వల్ల కనబడుతున్నానా నేను అని నాకు టక్కున రాహుల్జీ జ్ఞాపకం వచ్చిండు. రాహుల్జీ ఏమన్నాడు, దేశ దిమ్మరికి చాలా కళలు తెలిసి ఉండాలి. ఎందుకంటే వాడు ఆ రోజు తిండి సంపాదించుకోవడానికి ఏదో ఒక కళ ప్రదర్శించి, ఒక వాయిద్యము వాయించి డబ్బులు వస్తే తన తిండి ఏర్పాటు చేసుకోవాలి. లేదా నువ్వు శిల్పి అనుకో, ఒక బొమ్మ చెక్కి వాడికి, లేకపోతే పాట పాడు, లేకపోతే గారడీ విద్య చెయ్యి. గారడీ విద్య చేస్తే 4 డబ్బులు. సో అన్ని విద్యలు దేశ సంచారికి రావాలి. చిన్నప్పుడు నన్ను రాహుల్జీ మాట ఒకటి చాలా ఆకర్షించింది. అదేంటిది అని అంటే, దునియాకి సైర్ కర్ గాఫిల్, జిందగానీ ఫిర్ కహా, అగర్ జిందగీ హై తో భీ నౌజవానీ ఫిర్ కహా. ఓ మూర్ఖుడా, ప్రపంచం అంతా తిరుగు, ఇక ఈ జీవితం ఉండదు. జీవితం ఉన్నా ఇక ఈ యవ్వనం ఉండదు. ఇక ముసలోళ్ళు అయిన తర్వాత ఏం తిరుగుతాము. అట్లా మనకు చాలా విద్యలు రావాలి. విద్యలు వస్తే ప్రజలతోటి మనము కలిసిపోతాం. మనము ఇప్పుడు ఆ పార్కులో మేరా జూతా హై జాపాని పాట పాడితే దోస్తానా ఏవో బిర్జీ దొరికింది కదా నాకు. ఆ పిల్ల అంటుంటుంది నన్ను, అతనితో నాకు పెళ్ళి అవుతుందా లేదా, మీరు ఇండియన్స్ జ్యోతిష్యులు కాబట్టి నా చేయి చూసి చెప్పుండ్రి.
అప్పుడు నేను దొంగ జ్యోతిష్యుడి అవతారం ఎత్తిన. నేను త్వరలోనే నీకు తప్పకుండా పెళ్ళి అవుతుంది, 6 పిల్లలు అవుతారు, అతను నిన్ను చాలా మంచిగా చూసుకుంటాడు అని అన్ని అబద్ధాలు చెప్పిన. ఆ పిల్ల చాలా ఖుషి అయిపోయింది. అంతే కదా, చాలా ఖుషి అయిపోయి పక్క దుకాణంకు పోయి ఒక ఐస్ క్రీమ్ కొని తెచ్చి నాకు ఇచ్చింది. సో నాకు జ్యోతిష్యం ఫీజు కూడా దొరికిపోయింది. ఇది ఒక అనుభవం. రెండోది, ఇంకొక నగరంలో నేను కూర్చున్నప్పుడు ఆ బెంచ్ మీద ఆల్రెడీ ఒక 16 ఏళ్ళ అమ్మాయి కూర్చొని ఉండి చాలా చింతల భారంగా ఏదో పోగొట్టుకున్నట్టుంది. నేను అడిగిన, ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంగ్లీషు కొద్దిగా అర్థం చేసుకుంటుంటారు కదా ఇంగ్లీష్ సినిమాలో. ఆ పిల్ల తన కథ అంతా చెప్పింది. ఇక యవ్వనులకు ఏం కష్టం ఉంటుంది, ప్రేమ తప్ప. నేను మా క్లాస్మేట్ను నేను ప్రేమిస్తున్నా, చాలా ఇష్టం అతనంటే. అతను నాతో మంచిగా ఉంటాడు కానీ మరి అతను వ్యక్తపరుస్తలేడు, నేను ఎట్లా వ్యక్తపరచాలి? ఇక నేను ఆమె కుటుంబ చరిత్ర, మా తల్లిదండ్రులు ఊళ్ళో ఉంటారు, పని చేసుకుంటారు, నేను ఈ నగరంలో ఉంటా, ఆమె స్టూడెంట్ అండ్ బై ఎర్నర్ ఆల్సో, ఏదో సంపాదించుకుంటున్నా. ఆ పిల్లవాడు ఏం చెప్తలేడు, నేను ఎట్లా చెప్పాలి? నేను ఆమెకి ఏం చెప్పలేదు. బాధలో ఉన్న వాళ్ళ యొక్క సంగతులు వినటమే గొప్ప ఓదార్పు కదా. నిజమే సార్. అంటే బహుశా నన్ను ఫారినర్ అనుకొని, లేదా బికాజ్ ఆఫ్ మై ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ దే బిలీవ్డ్ మీ. అట్లా చాలామంది నాకు స్త్రీలు చాలామంది సాయం చేశారు. కాబట్టి నేను ఈ అనుభవాలు రాస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు చాలా సాయం చేశారని ఇంత పెద్ద హెడ్లైన్ పెట్టారు. అది ఒకటి. ఇది ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వచ్చింది కదా సార్? సీరియల్గా మొత్తం 6 నెలలు వచ్చింది. చాలా బాగా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి, ఆదివారం అనుబంధంలో మంచి ఫోటోలతోటి చాలా పెద్ద ప్రచారం కలిగి, ఆ ఓదార్పు అందరితో. ఇక అంతే. ఇంకొకళ్ళు కూడా రూమ్ వరకు వచ్చిండ్రు. ఇక అది మనం భయం ఉంటుంది కదా మనకు, వాళ్ళతోటి విదేశస్తులు వాళ్ళు ఏదన్నా ఇదైనా అని. సో ఇట్లా కిర్గిస్తాన్లో నేను కంప్లీట్ చేసి విమానం ద్వారా చైనాలో ఉన్న వాయవ్య చైనాలో ఉర్మించి అనే నగరానికి చేరుకున్నా.